2025లో అంతర్జాతీయంగా దేశాల మధ్య యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి, ట్రంప్ టారిఫ్లు, యుఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాయని చెప్పవచ్చు. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లకు 2025 బ్యాడ్ ఇయర్గా మారింది. 2026లో అయినా మార్కెట్లు సానుకూల దిశగా వెళ్తాయా లేదా అనేది ఆందోళన కలిగిస్తోంది. అయితే 2026లో కొన్ని రంగాలు ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టనున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 4 రంగాలు రానున్న సంవత్సరంలో వృద్ధి చెందనున్నాయని చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆఫీస్ వర్క్ స్పేస్ వంటి రంగాలు బాగా అభివృద్ధి చెందనున్నాయని, వీటిల్లో పెట్టుబడి పెట్టేవారు లాభాలు ఆర్జించే అవకాశముందని సూచిస్తున్నారు. ఇక ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగం కూడా పుంజుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ అనేది ట్రెండింగ్ సృష్టిస్తోంది. ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. భారత్లో కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నందున వీటిల్లో పెట్టుబడి పెడితే ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. ఇక ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈవీ వెహికల్స్ వినియోగం కూడా భారత్లో పెరుగుతోంది. అయితే ఈవీ ఛార్జింగ్ సెంటర్లు దేశంలో తక్కువగా ఉన్నాయి. దీంతో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి భారీగా ఆదాయం లభించనుంది. ఇక నగరాల్లో ఆఫీస్ వర్క్ స్పేస్ సెంటర్లు భారీగా వెలుస్తున్నాయి. దీంతో అత్యాధునిక సౌకర్యాలు గల ఆఫీస్ వర్క్ స్పేస్లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వీటిల్లో పెట్టుబడి పెట్టే వారికి లాభం జరగనుంది. దీంతో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు.